హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పబ్బిళ్ళలు అయితే చేసి పెట్టబోతున్నా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని చేసుకోవడానికి మనకు బియ్యం పిండి ఒక్కటి ఉంటే చాలన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. బియ్యం పిండి ఒక్కటి ఉంటే హ్యాపీగా ఈ పబ్బిళ్ళలు అనేవి చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయి పబ్బిళ్ళలు అనేది. మా సైడ్ అయితే వీటిని పబ్బిళ్ళలు అనేసి అంటాము, లేదంటే నిప్పట్లు అని పిలుస్తామన్నమాట. ఇవి రెండు పిలుస్తాము. మీ సైడ్ వీటిని ఏమని పిలుస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం నేను పొడి బియ్యం పిండి 2 కప్పులు తీసుకుంటున్నానండి. ఇది మనకి బయట షాపింగ్ మాల్స్లో దొరుకుతుంది కదా, సో ఆ బియ్యం పిండిని అయితే యూస్ చేస్తున్నాను అనమాట. మీకు టైం ఉంది అనిపిస్తే గనక ఇంట్లోనే బియ్యంని నానబెట్టుకొని ఆ వాటర్ని అంతా తీసేసి ఇంట్లోనే బియ్యం పిండి అనేది చేసుకోండి. ఆ తడి బియ్యం పిండితో పబ్బిళ్ళలు అనేవి ఇంకా చాలా పల్చగా ఒత్తుకోవచ్చు అనమాట. సో నేను కొంచెం మందంగానే చేస్తున్నాను కాబట్టి ఆ తడి బియ్యం పిండితో అయితే కొంచెం ఇంకా పల్చంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి నేను కొద్దిగా గీ వేసి బాగా కలుపుకున్నాను అనమాట. గీ కానీ లేదా బటర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు మీరు ఆయిల్ యూస్ చేస్తామంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొద్దిగా కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కారంకి నేను మిరప్పొడి యూస్ చేయకుండా నేను పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసి ఇలాగా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగా పచ్చిమిర్చి వేసుకోవడం కూడా చాలా కారంగా ఉంటుంది అండ్ అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది, అస్సలు పాడైపోదు. సో చూసారు కదా, ఇలాగ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లంని ఇందులో వేసేసి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలాగ కలుపుకునేటప్పుడు మనం హాట్ వాటర్ అనేది యూస్ చేసుకోవాలన్నమాట. చల్లని వాటర్ కంటే హాట్ వాటర్ని యూస్ చేసుకోవడం వల్ల మనకి ముద్ద అనేది చాలా బాగా వస్తుంది. సో అది కూడా కొంచెం బాగా మరుగుతున్న వాటరే తీసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా తీసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోకండి. బాగా మరుగుతున్న వాటర్నే తీసుకొని మనం ఇందులో కొద్దిగా వేసుకొని చపాతీ ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేతితో కలుపుకోలేము. ఇలాగ గెరిటితో కలుపుకున్నామంటే చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలాగా కొద్దిగా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత సో చూసారు కదా ఇలాగ ముద్ద అనేది వచ్చింది. ఇప్పుడు మనము చేతితో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి చెయ్యి అనేది ఏమీ కాలదు కాబట్టి ఇప్పుడు ఈజీగా ఇలాగ బాగా ప్రెస్ చేస్తున్నట్టు చేతితో ఇలాగ ముద్ద అనేది కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఇలాగ కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకి గట్టి పడకూడదు, ఇలాగే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. అలాగా ఉండాలి అంటే ఏదైనా మూత పెట్టేసి క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మనకి కొంచెం పిండి పక్కన పెట్టుకొని మిగతా పిండి ఇందాక చెప్పాను కదా గట్టి పడిపోకూడదు, మనకి సాఫ్ట్గా ఉండాలి అని చెప్పేసి ఈ పిండి మనకి గట్టి పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని వాటర్లో బాగా తడిపేసుకొని పిండేసి దాని మీద క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మనకి కావాల్సిన పిండిని కొంచెంగా తీసుకొని చిన్న ఉండలుగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలాగ చిన్న ఉండలుగా చేసుకొని మనకి చపాతీ ప్రెస్ ఉంటే అందులో పెట్టి ప్రెస్ చేసుకోవచ్చు. చపాతీ ప్రెస్ లేదంటే కనుక ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆయిల్ ప్యాకెట్స్ కానీ లేదంటే బాగా పల్చగా ఉన్న కవర్ పైన కానీ మనము ఈ పబ్బిళ్ళలు అనేవి చేతితో ఒత్తుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో చూసారు కదండి, నేనైతే ఈ సైజులో ఉండలు అనేవి చేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేనైతే ఆయిల్ ప్యాకెట్స్ మీదే ఇలాగా చేతితోనే ఒత్తుకుంటున్నాను అనమాట. నా దగ్గర పూరి ప్రెస్ అయితే లేదు కాబట్టి కొంచెం ఇలాగా మందంగానే ఒత్తుకుంటున్నాను, ఈజీగా మనకి వస్తుంది అని చెప్పి. మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటే కనుక ఇంకా పల్చంగా వస్తుంది అనమాట. సో ఇలాగ ఒత్తుకున్న వాటన్నిటిని కూడా నేను ఒక కవర్ పైన పక్కన పెట్టేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి ఒత్తేసుకున్న తర్వాత మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలాగ అన్నీ ఒకసారిగా ఒత్తుకుంటున్నాను అనమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. పబ్బిళ్ళలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. తినడానికి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని మనము లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్గా పెట్టి పంపించవచ్చు, అంత బాగుంటాయన్నమాట.
సో చూసారు కదండి, ఈ విధంగా అన్నీ ఒత్తి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఒత్తుకున్న పబ్బిళ్ళల్ని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయకండి. అలాగా పెట్టుకున్నామంటే కనుక మనకి ఈ పబ్బిళ్ళలు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయిల్ మనకి బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ పబ్బిళ్ళల్ని ఒక్కొక్కటిగా ఇలాగ వేసుకున్నామంటే చాలా ఈజీగా వెంటనే ఫ్రై అయిపోతాయి. ఇవేం మనకి లోపల వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మనం పల్చగా ఒత్తుకుంటాం కాబట్టి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకున్నామంటే చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి. సో చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయి అని చెప్పేసి. సో ఇలాగా మనకి ప్యాన్లో ఎన్ని పబ్బిళ్ళలు అయితే పడుతుందో ఒక్కొక్కసారి అన్ని పబ్బిళ్ళల్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసేసుకున్నామంటే టేస్టీ పబ్బిళ్ళలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇలాగే మనం వత్తుకున్న పబ్బిళ్ళలన్నింటినీ కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ పబ్బిళ్ళలు రెడీ అయిపోయాయి. ఈ పబ్బిళ్ళల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.